హాయ్ హలో గాయస్, నేను మీ రాజేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను గాయస్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి హార్టికల్చర్ క్లాస్ 4లో ఉన్నాము. ఈ హార్టికల్చర్ క్లాస్ 4లో మీకోసం ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొచ్చేసాను. సో ఆ బిట్స్ నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను గాయస్. ఓకే, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్ హలో గాయస్, నేను మీ రాజేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను గాయస్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి హార్టికల్చర్ క్లాస్ 4లో మీకోసం ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొచ్చేసాను గైస్. చూడండి. సో గైస్, ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఓకే, లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకోసం మోడల్ పేపర్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ 20 days మీకు మోడల్ పేపర్స్ని మళ్ళీ షార్ట్ కట్స్ని మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, చూద్దాం. ఫస్ట్, క్యాలీఫ్లవర్ మధ్యకాలిక రకం ఏమిటి? క్యాలీఫ్లవర్ యొక్క మధ్యకాలిక రకం ఏంటి అని అడుగుతున్నారు. గైస్ చూసుకుంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్గా చెప్పుకోవచ్చు, అంటే స్నోబాల్. ఓకే, స్నోబాల్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాము. జన్యుపరమైన లక్షణాల వల్ల, ఓకే, జన్యుపరమైన లక్షణాల వల్ల పూగోబీ, అంటే గోబీలో పూలకు సంబంధించినటువంటి పూగోబీ అని ఉంటుంది కదా, పూగోబీ వెల్వేటీగా ఉండే రకాన్ని డాష్ అని అంటారు. పూగోబీ అనేది ఉంటుంది కదా, దాంట్లో వేల్వేటీగా ఉండే రకాన్ని ఏమంటారు? గైస్ ఆలోచించండి. 1 minute టైం ఇస్తున్నాను, ఆన్సర్ చేయగలరేమో చూద్దాం. గైస్ మనం చూసుకుంటే ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫిజీ అంటాము. పూగోబీ యొక్క వెల్వేటీ రకాన్ని ఏమంటామంటే ఫిజీ అంటాము. సో అదేవిధంగా ఏ లోపం వలన క్యాలీఫ్లవర్లో వీల్ టైప్ వచ్చును? ఓకేనా గైస్, ఏ పోషకం లోపం వలన క్యాలీఫ్లవర్లో విప్టైల్ అనేది వచ్చుతుంది అంటే మనం చూసుకుంటే దానికి ఆన్సర్ ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, మాలిబ్డినంగా చెప్పుకుంటాము. ఓకేనా, మాలిబ్డినంగా చెప్పుకుంటాము. అదేవిధంగా క్యాబేజీలో అధిక దిగుబడి, క్యాబేజీలో పెద్ద గడ్డ కలిగి ఆకులు ముడతలు కలిగి ఉండే రకం ఏంటి? క్యాబేజీలో పెద్ద గడ్డ కలిగి ఉండి ఆకులనే ముడతలుగా కలిగి ఉండే రకం ఏంటి అని అడుగుతున్నారు. గైస్ గెస్ చేయండి. క్యాబేజీ పెద్ద గడ్డ కలిగి ఆకులనే ముడతలు కలిగి ఉంటాయి, అటువంటి రకం ఏంటని అడుగుతున్నారు. గైస్ సానాయిగా చెప్పుకోవచ్చు. ఓకేనా, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, సానాయి అని చెప్పుకోవచ్చు గైస్. అదేవిధంగా క్యాబేజీలు అధిక దిగుబడి ఏ పద్ధతి ద్వారా చేయవచ్చు? క్యాబేజీలు అధిక దిగుబడి అనేది స్టాంప్ పద్ధతి ద్వారా చేయొచ్చా, ఇన్సీడ్ పద్ధతి ద్వారా చేయొచ్చా, కోర్ ఇంటాక్ట్ పద్ధతి ద్వారా చేయొచ్చా, హెడ్ ఇంటాక్ట్ పద్ధతి ద్వారా చేయొచ్చా? గెస్ చేయండి గైస్. క్యాబేజీలు అధిక దిగుబడి అనేది దేని ద్వారా చేయొచ్చు అంటే మనం కోర్ ఇంటాక్ట్ పద్ధతి ద్వారా. ఓకేనా గైస్, కోర్ ఇంటాక్ట్ పద్ధతి ద్వారా మనం చేయొచ్చు అధిక దిగుబడి అనేది. ఉల్లి అనేది ఏ కుటుంబానికి చెందినది? ఉల్లిపాయ అనేది ఏ కుటుంబానికి చెందినది?
గైస్ ఆలోచించండి. ఉల్లి అనేది ఏ కుటుంబానికి చెందింది? ఉల్లి అనేది ఆప్షన్ డి అమెరిడిల్లేసి ఫ్యామిలీకి చెందింది. అమెరిడిల్లేసి. ఓకే. ఈ కింది వానిలో లాబియేటి కుటుంబానికి చందనిది గైస్ చూసుకుందాం. ఒక 1 minute చూద్దాము. గైస్ చూసారా, ఈ కింది వానిలో లాబియేటి కుటుంబానికి చెందినది అని పడింది. చందనిది. ఓకేనా, చూద్దాం. ఓకే, చూడండి, అక్కడ నేను కరెక్షన్ చేశాను. కింది వాటిలో లాబియేటి కుటుంబానికి చందనిది. గైస్ మనం దానికి ఆన్సర్ చూసుకుందాము. ఆప్షన్ డిగా చెప్పుకోవచ్చు. పైవన్నీ కూడా చెందవు. లాబియేటి కుటుంబానికి చెందనిది ఏమంటే లెట్యూను, నుల్కోల్, టోపియర్. ఓకే, ఈ 3 కూడా ఏమి చెందవు. ఓకే, పైవన్నీ కావు. హరిత గృహాలు సాగులో చేసే చామంతి రకం. హరిత గృహాలు అంటే గ్రీన్ హౌస్ అని చెప్పుకోవచ్చు. అటువంటి గ్రీన్ హౌస్లో సాగు చేసేటువంటి చామంతి రకం ఏంటి? హరిత గృహాల్లో సాగు చేసేటువంటి చామంతి రకం. ఆప్షన్ సి అనేది అజయ్ అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, అజయ్. అదేవిధంగా అకాంబేసి చెందిన పూ మొక్క ఏంటి? అకాంబేసి చెందినటువంటి పూల మొక్క ఏది? అకాంబేసి. గైస్ చూద్దాం మనం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పచ్చు. అంటే వాటిలో అకాంబేసికి చెందినటువంటి పూల మొక్క అనేది ఏది కాదు. ఓకే. బంతిలో ఏ మాసంలో నాటిన మొక్కలు దిగుబడి ఎక్కువగా ఉంటుంది? బంతిని ఎటువంటి మాసంలో ఎక్కువగా నాటినట్టయితే మనం దిగుబడి అనేది అధికంగా పొందవచ్చు అని అడుగుతున్నారు. అక్టోబరా, సెప్టెంబరా, జూనా, నవంబరా? ఏ మాసంలో వేస్తే మాత్రం మనకు అధిక దిగుబడులు వస్తాయని మనం చూద్దాం ఇప్పుడు. గైస్ ఆప్షన్ బి అనేది చెప్పుకోవచ్చు. ఓకే, సెప్టెంబర్. ఆగస్ట్, సెప్టెంబర్ ఉంటుంది కదా, సెప్టెంబర్లో మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా పూలు ఉన్నాయి కదా, ఆ పూలలో రేకులను అమరికను బట్టి చామంతిని ఎన్ని రకాలుగా విభజించారు? చామంతి పూలలో ఉండేటువంటి పూల యొక్క రేకులను బట్టి ఓకే ఎన్ని రకాలుగా విభజించారని అడుగుతున్నారు. గమనించండి. గెస్ చేయండి. 5 రకాలు. ఓకే, పూలలో రేకులను అమరికను బట్టి చామంతిని 5 రకాలుగా విభజించడం జరిగింది. అదేవిధంగా గులాబీ పూలు రేకులతో తినడానికి చేసే పదార్థం. ఇప్పుడు గులాబీ రేకులు ఉంటాయి కదా, దాంతో తినడానికి చేసే పదార్థం ఏంటంటున్నారు. గులాబీ రేకులతో కూడా మనం తినేటువంటి కొన్ని పదార్థాలు చేస్తారు. కింద ఆప్షన్లో ఇచ్చినటువంటి వాటిలో గులాబీ పూల రేకులతో తినడానికి చేసే పదార్థం ఏంటని అడుగుతున్నారు. చూద్దాము. మనం చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, గుల్కండ్ అనేది గులాబీ పూలతో చేస్తారు. ఓకే, హెడ్జ్కి అనువైన గులాబీ గ్రూపు. హెడ్జ్ ఉంది కదా, ఆ యొక్క హెడ్జ్కి సంబంధించినటువంటి గులాబీ గ్రూప్ ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాము ఆన్సర్ ఏంటో. అప్పుడు ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు, పాలియాంథస్. ఓకే, పాలియాంథస్గా చెప్పుకోవచ్చు. గులాబీలో
రంగు అనేది అభివృద్ధి చెందడానికి అనువైన ఉష్ణోగ్రత ఎంత? గులాబీ పువ్వు అనేది రంగు వస్తేనే కదా బాగుంటుంది. ఆ గులాబీ అనేది రంగు రావడానికి ఎంత టెంపరేచర్ కావాలని అడుగుతున్నారు. చూసుకుంటే మనం ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు. 15 డిగ్రీలోకి గులాబీ అనే రంగు అభివృద్ధి చెందడానికి అనువైన ఉష్ణోగ్రత అంటేనే 15 డిగ్రీలుగా మనం చెప్పుకోవచ్చు గాయస్. సో మరికొన్ని బిట్స్ చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే పూల దిగుబడి అధికంగా రావడానికి చేపట్టే ప్రక్రియ ఏంటి? పూలు అనేది దిగుబడి అనేది ఎక్కువ రావడానికి చేపట్టే ప్రక్రియ ఏంటి కింద వాటిలో? వచ్చేసరికి చూద్దాము. ట్రైనింగు, పించింగు, డిస్బెడ్డింగు, పైవన్నీ అని అడిగాడు. సో మనం గమనిస్తే అక్కడ ఆన్సర్ మనం చూద్దాము. గైస్ పించింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, పించింగ్. పూల దిగుబడి అధికంగా రావడానికి చేపట్టే ప్రక్రియ ఏంటంటే పించింగ్. ఆప్షన్ బి అనేది రైట్గా చెప్పుకోవచ్చు, పించింగ్. ఓకే, అదేవిధంగా యూటియా ఎల్లో ఏ పంటకి చెందిన రకం? యూటియా ఎల్లో అనేది ఏ పంటకి చెందిన రకం అని అడుగుతున్నారు. కనకాంబరంగా చెప్పుకోవచ్చు. ఓకే, లూటియా ఎల్లో అనేది ఏ పంటకి చెందినటువంటి అంటే కనకాంబరంగా చెప్పుకోవచ్చు. రంగు లేని పదార్థాలు నిల్వలో వాడే ప్రిజర్వేటివ్ ఏంటి? రంగు లేని పదార్థాల నిల్వలో వాడేటువంటి ప్రిజర్వేటివ్ ఏంటి? ప్లస్ చూసుకుంటే దానికి ఆన్సర్ వచ్చేసరికి బి అని చెప్పుకోవచ్చు, కేఎంఎస్. ఓకే, రంగు లేని పదార్థాల నిల్వలో వాడేటువంటి ప్రిజర్వేటివ్ ఏంటంటే కేఎంఎస్. ఓకేనా. కృత్రిమంగా పండ్ల రుచిని కలిగి ఉండేది ఏంటి? కృత్రిమంగా పండ్ల రుచిని కలిగి ఉండేది ఏంటి? కృత్రిమంగా పండ్ల రుచిని కలిగి ఉండేది ఏంటి అంటే కార్డియలు, స్క్వాషు, షర్బత్, బేవరేజ్. ఈ నాలుగిట్లో ఏదనేది కృత్రిమంగా తయారు చేసుకున్న పండ్ల రుచిని కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు. ఓకే, సిగా చెప్పి షర్బత్. ఈ షర్బత్ అనేది కృత్రిమంగా పండ్ల రుచిని కలిగి ఉంటుంది. ఓకే, చూద్దాం. అదేవిధంగా ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ కింది చర్యలను దిగువ నుంచి ఎగువకి అమర్చండి. సో గైస్ ఇక్కడ చూద్దాము. ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ కింది చర్యలను దిగువ నుండి ఎగువకి అమర్చండి అంటున్నాడు. ఎగువ నుండి ఎగువకి. సో గైస్ ఎగువ నుండి దిగువకి చూద్దాం. ఇప్పుడు మనం ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. చల్లబరచాలి, తర్వాత సీలింగ్ చేయాలి, తర్వాత గాలి తీసివేయాలి, తర్వాత ప్రాసెసింగ్ చేయాలి. ఓకేనా గైస్, దిగువ నుంచి ఎగువకి. గైస్ ఇక్కడ ఆప్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన ఉష్ణోగ్రతల ఆధారంగా టెంపరేచర్ అనేది అంటే ఫస్ట్ చల్లబరచాలి, తర్వాత ఏం చేయాలి, సీలింగ్ చేయాలి, తర్వాత గాలి తీసేయాలి, ప్రాసెసింగ్ చేయాలి. అంటే ఇప్పుడు ముందు చల్లబరచాలి, టెంపరేచర్ అనేది తగ్గిపోయింది, తర్వాత సీలింగ్ చేయాలి, తర్వాత గాలి తీసేయాలి లోపల ఉండేది, తర్వాత ప్రాసెసింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలా చేయాలి. ఓకే, అదేవిధంగా చూద్దాము మనం. ఎఫ్పిఓ అనగా ఏమిటి? ఎఫ్పిఓ అనగా ఏమిటి అని అడుగుతున్నారు. చూద్దాం మనం ఏంటో. గెస్ చేయండి మీకు తెలిస్తే. ఎఫ్పిఓ అంటే ఫ్రూట్ ప్రొడక్ట్ ఆర్డర్. ఓకేనా,
ఫ్రూట్ ప్రొడక్ట్ ఆర్డర్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1985లో వచ్చింది. ఓకే, ఫ్రూట్ ప్రొడక్ట్ ఆర్డర్ ఓకే, FPO ఫ్రూట్ ప్రొడక్ట్ ఆర్డర్. ప్లస్ మీకు కన్ఫ్యూజన్ చేయడం చాలా ఇస్తాడు. ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్డర్ అని, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రాసెసింగ్ ఆర్డర్ అని, ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్ అని. ఓకేనా, ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్ కూడా కాదు, FTO అంటే ఫ్రూట్ ప్రొడక్ట్ ఆర్డర్. సో అదేవిధంగా జెల్లీ తయారైనప్పుడు బ్రిక్స్ మీటర్పై ఉండాల్సిన చక్కెర శాతం ఎంత? ఇప్పుడు జెల్లీ తయారు చేస్తున్నాము, అలా తయారు చేసేటప్పుడు బ్రిక్స్ మీటర్పై ఉండాల్సిన చక్కెర శాతం ఎంత? జెల్లీ తయారు చేసేటప్పుడు 98% అనేది ఉండాలి. ఓకే, 98% అనేది బ్రిక్స్ రీడింగ్పై ఉండాల్సినటువంటి చక్కెర శాతంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, చూద్దాం మరికొన్ని బిట్స్ చూద్దాము. చూద్దాం. అదేవిధంగా ప్యాచరైజేషన్ అంటే ఏంటి? ప్యాచరైజేషన్ అంటే ఏం లేదు కాదు, ఒకటే. ఓకే సార్, ప్యాచరైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం A అండ్ Cగా చెప్పుకోవచ్చు. తాత్కాలిక నిల్వ పద్ధతి అంటే తాత్కాలిక పద్ధతి, నిల్వ చేయ పద్ధతి. ఓకే, తాత్కాలికంగా నిల్వ చేసే పద్ధతి అని చెప్పుకోవచ్చు. A అండ్ C అనేది రైట్ ఆన్సర్. ఓకే, పండ్లు కూరగాయల నిల్వ విధానం అధ్యయనం చేసే శాస్త్రం అంటే ఓకే గైస్, పండ్లు కూరగాయలు వీటి యొక్క నిల్వ చేసేటువంటి దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫుడ్ టెక్నాలజీగా చేసుకుంటాం. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్. మామిడిలో కోత రకం ఏంటి? మామిడిలో కోత రకం ఏంటి? మామిడిలో కోత రకం తోతాపూరి. ఓకేనా, మామిడిలో కోత రకం ఏంటి? తోతాపూరిగా చెప్పుకుంటాము. భారతదేశంలో వాయిస్ తోతాపూరిని చెప్పుకున్నాం కదా. భారతదేశంలో పండ్ల ఉత్పత్తి ఎంత? ఎన్ని మెట్రిక్ టన్నులు? భారతదేశం మొత్తంలో పండ్లు ఉత్పత్తి చేసేటువంటి ఎంత అంటే చూద్దాము. చూసుకుంటే మనం ఏగా చెప్పుకోవచ్చు 45 మెట్రిక్ టన్నులు. ఓకే, భారతదేశంలో పండ్లను ఉత్పత్తి చేసేటివి ఎంత అంటే 45 మెట్రిక్ టన్నులుగా చెప్పుకోవచ్చు. ఈ కింది వాటిలో జీవకంచెగా వేయని మొక్క, కింది వాటిలో జీవకంచెగా వేయనటువంటి మొక్క ఏంటని అడుగుతున్నారు. అది చూసుకుంటే ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు. ఓకే, వాటిలో జీవ కంచెగా వేయని మొక్క ఏంటంటే మల్బరీ. ఓకేనా, మల్బరీగా చెప్పుకోవచ్చు. ద్వంద్వ చతురస్ర పద్ధతిలో నాటే ఫిల్టర్ మొక్క ఏంటి? ఫిల్లర్ మొక్క. ద్వంద్వ చతురస్ర పద్ధతిలో నాటేటువంటి పిల్లర్ మొక్క ఏమిటి? ద్వంద్వ చతురస్ర పద్ధతి ఉంది కదా, దాంట్లో నాటేటువంటి పిల్లర్ మొక్క ఏంటంటున్నాడు, చూద్దాము. స్వల్పకాలిక ఫలజాతి మొక్క. ఓకే, ద్వంద్వ చతురస్ర పద్ధతిలో మధ్యలో నాటేటువంటి పిల్లర్ మొక్క అనేది అంటే స్వల్పకాలిక ఫలజాతి మొక్క అని చెప్పుకోవచ్చు. ఏ పద్ధతి ద్వారా ఎక్కువ సాంద్రతలో మొక్కలు సాగు చేయవచ్చు? మనం చూసుకుంటే షడ్భుజ పద్ధతి, మరియు చతుర్భుజ పద్ధతి, మరియు జతవరుసల పద్ధతి, మరియు పిల్లర్ పద్ధతి. ఈ నాలుగిట్లో ఏ పద్ధతి ద్వారా ఎక్కువ సాంద్రత గల మొక్కలను సాగు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం మనం. నెక్స్ట్ చూసుకుంటే మనం చూద్దాము. ఒక్క నిమిషం.
ఇక్కడ చూసుకుంటే సిగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సి, ఆప్షన్ సి, జత వరసల పద్ధతి. ఓకేనా, జత వరసల పద్ధతి ద్వారా ఎక్కువ సాంద్రతలో మొక్కలను సాగు చేయవచ్చు. ఓకే, మామిడి, సపోటా, పనస మొదలగు చెట్లు పెంచడానికి కావలసిన నేల లోతు ఎంత? మామిడి, సపోటా మొదలగు చెట్లను పెంచడానికి కావాల్సిన నేల లోతు ఇక్కడ చూసుకుంటే 2 నుంచి 2.5. ఓకేనా, మామిడి, సపోటా అంటే పంటలు మొదలగు చెట్ల పెంపకాల్లో కావాల్సినటువంటి నేల లోతు 2 to 2.5 మీటర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే పండ్ల సాగుకి అనువు కాని నేలలు. పండ్ల సాగుకి అనువు కాని నేలలు ఏంటంటే నల్లరేగడి నేలలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, నల్లరేగడి నేలలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూద్దాము, ఇసుక నేలలో పనికిరాని నీటిపారుదల పద్ధతి. ఇసుక నేలలో పనికిరాని నీటిపారుదల పద్ధతి ఏంటంటే తుంపర్ల సేద్యమా, మడి పద్ధత, లేదా చాళ్ల పద్ధత, లేదా బేసిన్ పద్ధత అనేది ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు. ఓకే, ఇసుక నేలలో పనికిరాని నీటిపారుదల పద్ధతి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం చూసుకుంటే ఆప్షన్ డి అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, చాళ్ల పద్ధతి అనేది ఇసుక నేలలో పనికిరాదు. ఒక చాళ్ళు చేసి వాటర్ పెడితే ఈ ధర నుంచి ఆ ధరకి వెళ్ళేసరికి మధ్యలోనే ఇంకిపోతాయి. ఓకే, సో అందుకని అది కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. గాజు గదుల్లో కూరగాయలు. ఓకేనా, గాజు గదుల్లో కూరగాయలు పండించడాన్ని ఏమంటారు? గాజు గదులు ఉంటాయి కదా, ఇప్పుడు గదులు ఉన్నాయనుకో, ఆ గది నిండా గాజే ఉంటుంది. అంటే గాలి లోపలికి వెళ్ళడం కానీ గాలి లోపలికి రానివ్వకుండా గాజు గదులతోటి ఏర్పరుస్తారు. ఆ విధంగా ఆ యొక్క గాజు గదుల్లో కూరగాయలు పండించడాన్ని ఏమంటారంటే చూద్దాము. గాయస్ చూస్తే మనం ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, వెజిటేబుల్ ఫోర్సింగ్. ఓకే, వెజిటేబుల్ ఫోర్సింగ్ మనం చెప్పుకోవచ్చు. ఏ ధాతు లోపం వల్ల బాష్పోత్సేక వ్యవస్థ దెబ్బతింటుంది? ఓకే, ఏ పోషక లోపం వలన బాష్పోత్సేకం యొక్క వ్యవస్థ అనేది దెబ్బతింటుందంటే కే. ఓకే, కే అనేది పొటాషియం అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా గైస్, పొటాషియం లోపం వల్ల బాష్పోత్సేకం అనేది దెబ్బతింటుంది. ఓకే, అదేవిధంగా చూద్దాము, మొక్కలలో బోరాన్ పోషకం యొక్క విధి ఏమిటి? నిధి కాదు, విధి. ఓకే, మొక్కలలో బోరాన్ పోషకం యొక్క విధి ఏమిటి? మొక్కల్లో బోరాన్ యొక్క పోషకం యొక్క విధి ఏంటంటే చూద్దాము. చక్కెర పదార్థాల రవాణా. ఓకేనా గైస్, చక్కెర పదార్థాల యొక్క రవాణా అనేది బోరాన్ పోషకం యొక్క విధిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పొటాషియం అయితే పిండి పదార్థాలు సరఫరా చేయడానికి పొటాషియం, ఈ బోరాన్ అనేది చక్కెర పదార్థాలని రవాణా చేయడానికి బోరాన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అదేవిధంగా చూద్దాము, అర్ధశీతలీకరణ ఎంత ఉష్ణోగ్రత వద్ద చేస్తారు? గైస్ చూస్తే ఏ. ఓకే, ఆప్షన్ ఏ, అర్ధశీతలీకరణ అనేది 0 నుండి 10 degrees వద్ద చేస్తారు. ఓకేనా గైస్, చూద్దాం అది. అదేవిధంగా చూస్తే నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చూద్దాము, సెమీ హార్డ్ వుడ్ కటింగ్స్కు ఉదాహరణ. సెమీ హార్డ్ వుడ్ కటింగ్కి ఉదాహరణ చూసుకుంటాం మనం. గైస్ ఆప్షన్ సి అనేది కరెక్ట్. అకాలిఫా మరియు మందారం అలీవ్. ఓకే, అకాలిఫా మందారం అలీవ్ ఈ 3 కూడా సెమీ వుడ్ కటింగ్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా పూత తెప్పించడానికి వేర్లు కత్తిరింపులు, అంటే పూత అనేది తెప్పించడానికి
వేర్లు కత్తిరింపులు మరియు వేర్లు బయట పడేలా చేయడం మొదలగు ప్రక్రియలను ఏమంటాం? అంటే గైస్ ఇప్పుడు పూత తెప్పించడానికి వేర్లను కత్తిరించడం, వేర్లు బయటపడేలా చేయడం మొదలగు ప్రక్రియలన్నింటినీ ఏమంటామంటే మనం సాధారణంగా బహార్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే, ఆప్షన్ సి అనేది కరెక్ట్గా చెప్పుకోవచ్చు, బహార్ ట్రీట్మెంట్. సో అదేవిధంగా రసాయనిక మెగ్నీషియం మరియు అల్యూమినియం మరియు సిలికేట్లను కలిగి ఉండే ఎరువుల మిశ్రమం. రసాయనికమైనటువంటి మెగ్నీషియం మరియు అల్యూమినియం మరియు సిలికేట్లను కలిగి ఉండే ఎరువు ఏంటంటే వర్మిక్యులేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, వర్మిక్యులేట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూద్దాము, 600 మిల్లీగ్రామ్ హార్మోన్ పదార్థం 1 లీటర్ నీటిలో కలిపితే దాన్ని డాష్ పీపీఎం అంటారు. 600 మిల్లీగ్రామ్స్ హార్మోన్ల పదార్థంను 1 లీటర్ నీటిలో కలిపితే అది ఎంత పీపీఎం అంటుంది? ఎస్, 600 మిల్లీగ్రామ్ హార్మోన్ అనేది 1 లీటర్ పదార్థం నీటిలో కలిపితే 600 పీపీఎంఏ అవుతుంది. ఓకే, అదేవిధంగా 1 గ్రామ్ 1 మిల్లీగ్రామ్ హార్మోన్ అనేది 1 లీటర్ నీటిలో కలిపితే అదేమవుతుంది? 1 పీపీఎంఏ అవుతుందిగా. సో అలాగనమాట. ఓకే, అదేవిధంగా చూద్దాము, గింజలు లేని కాయల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్. గింజలు లేకుండా ఇప్పుడు సీడ్లెస్ వస్తున్నాయి కదా, ఇవి కొన్ని ఇప్పుడు సీడ్లెస్ బొప్పాయి ఉంది, సీడ్లెస్ పపాయ ఇలా వస్తుంటాయి కదా. అలా గింజలు లేని కాయల అభివృద్ధికి తోడ్పడేటువంటి హార్మోన్ ఏంటంటే జిబ్బర్లిన్, జిఏ అని చెప్పుకోవచ్చు. జిబ్బర్లిక్ యాసిడ్ అంటారు, జిబ్బర్లిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఈ జిబ్బర్లిన్ అనేది వాడటం వల్ల మనకి ఈ యొక్క గింజలు లేనటువంటి కాయలు అనేది ఏర్పడతాయి. ఇక అరటిలో వాడే కలుపు నాశిని ఏమిటి? అరటిలో వాడేటువంటి కలుపు నాశిని ఏమిటి? చూసుకుంటే మనం అరటిలో వాడే కలుపు నాశిని పారాక్వాట్గా చెప్పుకోవచ్చు. ఓకే, పారాక్వాట్. అరటిలో వాడేది పారాక్వాటు. చీని, నిమ్మ వాటిలో అయితే డయూరాన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అరటిలో పారాక్వాట్గా చెప్పుకోవచ్చు, అదే చీని, నిమ్మ వాటిలో అయితే డయూరాను. సో అదేవిధంగా చూద్దాం ఇంకో బిట్టు, పిచ్చిలో పాటించే కొమ్మ కత్తిరింపుల పద్ధతి. పీచ్లో పాటించే కొమ్మ కత్తిరింపుల పద్ధతిని ఏమంటారు అంటున్నాడు. అడుగు చూద్దాం గైస్. ఇప్పుడు మనం గైస్ పీచ్లో పాటించేటువంటి కొమ్మ కత్తిరింపుల పద్ధతులని వాజ్ పద్ధతిని కూడా అంటారు. ఓకే, ఆప్షన్ బి అనేది రైట్, నాజ్ పద్ధతి అని పడింది అక్కడ, వాజ్ పద్ధతి గైస్. ఓకే, అలా పీచ్లో పాటించేటువంటి కొమ్మ కత్తిరింపుల పద్ధతి ఏమంటారంటే వాజ్ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో గైస్, ఇవి ఈరోజు మా ఛానల్లో టాపిక్లు, అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ కూడా. సో గైస్, ఇవన్నీ కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఎగ్జామ్ కూడా కొన్ని రోజులే ఉంది, సో మరి కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు సైన్ అండ్ బాయ్ బాయ్.